లోకేష్ బాబు కారణం అవ్వటానికి లోకేష్ బాబుని ఏమన్నాడో వల్లభనేని వంశీ భార్యకి తెలీదా? నిండు అసెంబ్లీలో మాట్లాడాడు గదా! మరి ఇంటికొచ్చి అన్నం పెట్టమన్నప్పుడన్నా నువ్వేం మాట్లాడావు? దేవుడులాంటి మనిషి ఆయన కూతురునే నువ్వు ఇట్ట మాట్లాడావు. అన్నం లేదు, గిన్నం లేదని ఆ రోజే బయటికి తోసేత్తే వంశీని ఈ మాటలన్నీ వచ్చాయి గదుగా. ఇప్పుడేడుస్తుంది దేనికి ఆవిడ గారైనా? అప్పుడే బుద్ధి చెబితే అన్నీ జైల్లో ఉండాలి. అని దగ్గుకుంటా తిరిగేవాడు అవసరం లేదు కదా! ఇప్పుడు నేను తప్పు చేసి ఇంటికెళ్తా. భోజనం పెట్టంటే నేనేం చేస్తున్నాను ఏంటని లోకల్‌లో తెలిసిద్ది కదా! తెలిసినప్పుడు ఆళ్ళ ఇంటికెళ్ళినప్పుడు ఆళ్ళ ఆవిడ ఆయన చెప్తే, దేవుడులాంటి ఎన్టీ రామారావు గారి కూతురిని నువ్వు శంకించావు ఆవిడని. నువ్వేం మాట్లాడుతున్నావు ఏంటని అప్పుడే శిక్షిస్తే వాళ్ళు ఉండేది కాదు ఈ పొజిషన్ ఆయనకి వంశీకి. వంశీ తలుచుకోవడం కూడా వేస్ట్ అసమంటే నీచుడిని మనం. అసలు మనకు పాపమే కాదు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు దేవుడు. ఆయన కూతురునే మనం అట్టా కించిత్తే ఏం చేయలేము. అనుభవిస్తున్నాడు కదా! ఇప్పుడు. అంత దూరం లేదు. జస్ట్ ఒక 7, 8 నెలల్లోనే అనుభవిస్తున్నాడు ఇప్పుడు కూడా. ఇంకా ఆయన చెప్పుకోవడం కూడా అనవసరం అండి ఆయన గురించి. సూపర్ సిక్స్‌లో ఒక్కోటి చేసుకుంటూ వస్తున్నారు చంద్రబాబు గారు గానీ, లోకేష్ గానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గానీ. వీళ్ళకి తోడు పైన మోదీ గారు ఉన్నారు. వీళ్ళకి కలిసిన తర్వాత వీళ్ళు ఏ ఒకటి ఆగదు. ఒక అడుగు వెనక ముందైనా ఏ ఒకటి ఆగదు. మొత్తం పూర్తి చేస్తారు సార్. ఇక పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడంటే మన చంద్రబాబు గారు ఎంత చేస్తున్నారు ఆయన గారు అంతే చూపిస్తున్నారు అభివృద్ధి అనేది. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి వీళ్ళ ముగ్గురుని చూసుకొని భయం వేసి ఏం చేయాలి ఏమి లేక చేసేవి కూడా వారవలేక ఆయన కంగారు పడి మాకు అది చేయట్లేదు ఇది చేయట్లేదు అని చెప్తున్నారు తప్ప ఏమి శూన్యం అండి. ఇక ఆ పార్టీ అనేది ఉండదు ఇక మాకు తెలిసి అయితే.